చెప్తున్నామండి. అందరూ నా ముక్కుకేమైంది అని అడుగుతున్నారు. కళ్ళు అలసిపోయినట్టుంటున్నాయి, కళ్ళ కింద బాగా నలుపుగా ఉంది, మీరేమీ జాగ్రత్తలు తీసుకోరా, ముక్కుకేమైంది మచ్చ అని చెప్పి అడుగుతున్నారు. అది నా పాత వీడియోలు చూస్తుంటే కొంతమందికి అర్థమై ఉంటుంది. కొత్తగా వచ్చారు కాబట్టి ఫాలోవర్స్ అందరికీ చెప్తున్నాను. నా ముక్కు అందరి ముక్కులాగా చాలా అందమైన ముక్కు, చాలా బాగుంటుంది. అలాంటిది కరోనా వచ్చి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ వాళ్ళు పెట్టిన మాస్క్కి అలా 1 మంత్ తీయకుండా ఆ సిపాప్ మాస్క్ పెట్టడం వల్ల నాకు ముక్కు కట్ అయిపోయి ఇటు ఆ పైది అయిపోయి 5 రూపీస్ కాయిన్ వేసిన లోపలికి వెళ్ళిపోయే విధంగా 2 విడిపోయినాయి అనమాట మధ్యలో. ఆ డాక్టర్లే ఏదైతే నేను చేరానో ఎస్ఎల్జీ హాస్పిటల్ డాక్టర్లే ప్లాస్టిక్ సర్జరీ చేస్తామన్నారు. నేను కోవిడ్ తర్వాత సెకండ్ వేవ్ కోవిడ్ తర్వాత డిశ్చార్జ్ అయ్యేటప్పుడు. కానీ నాకు ఇష్టం లేక నేను ఆపరేషన్ చేయించుకోలేదు, అంటే ప్లాస్టిక్ సర్జరీ. అందుకని చెప్పి ఈ ముక్కుకి మచ్చ అలా కనిపిస్తుంటుంది. దాన్ని కనిపించకుండా ఎన్నో మేకప్లు వేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. నిద్ర లేకుండా 2 months పాటు కరోనా వార్డులో ఉండటం వల్ల కరోనా టైంలో అసలు నిద్ర వచ్చేది కాదు. ఇప్పుడు కూడా నిద్ర పట్టాలంటే నైట్ 2-3 అవుతుంది. దానికి నేను ఏ మెడిసిన్స్ వేసుకోను, చక్కగా ఏదో మెడిటేషన్ చేసుకుంటాను, అయిపోతుంది. నాకు హెల్త్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ కానీ ఏం లేవు. ఓన్లీ నాకు వచ్చిన ప్రాబ్లం ముక్కు, కళ్ళు ఏంటంటే బ్రహ్మాండంగా ఉండే ఫేస్ కాస్త డల్గా అయిపోయి 2 నెలల పాటు నిద్రపోకుండా ఆ లైట్ల మధ్యలో ఆ ట్రీట్మెంట్కి ఇబ్బంది పడబట్టి ఇలా అయింది. ఓకేనా? నా ముక్కు ప్రాబ్లం అది. పుట్టకతో ఆ ముక్కు అలా లేదు, తర్వాత లేదు. కరోనా టైంలో సెకండ్ వేవ్ కరోనా టైంలో ముక్కు అలా అయింది. ఓకేనా? క్లారిటీ ఓకే కదా?